ఎరిగి వేదంబు శూద్రునికి ఇచ్చినట్లు శివుడు అన్న పేరు ఇతనికి ఎవరు పెట్టారు, పనికి మారినవాడు అన్నాడు. నవ్వాడు శివుడు. నేను నిన్న మీతో అన్నాను కదా, వచ్చి తిరిగితే పుచ్చుకుంటే కోపం. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తన్న వాడికి కోపం ఎక్కడ ఉంటుంది, అది ఆయనకి ఇచ్చేసి వీడు కూర్చున్నాడు. కాబట్టి ఆయన హాయిగా ఉన్నాడు. ఆయన భర్గుడు అంటే ఇలాంటి వాటికి లొంగిపోయి ఆయన ద్వంద్వములకు లోనైపోయేవాడు కాదు, ఆయన జ్ఞానస్వరూపం. కాబట్టి ఆయన హాయిగా అలా కూర్చున్నాడు. జ్ఞానదాత మహేశ్వర, ఎవడు పరమశివభక్తి తత్పరుడై ఉంటాడో వాడికే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలగాలి అంటే శివానుగ్రహమే. అందుకే పోతన గారు కూడా భాగవతం చేయాలంటే మాలిన భక్తి మెచ్చదనవారిత తాండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మమయూఖమాలికి కపాలికి అంటూ స్తోత్రం చేశారు. అటువంటి శివుడు భర్గుడై కూర్చున్నాడు. కానీ ఇందులో చిత్రం ఉంటాడు. అసలు వాళ్ళు బాగా కూర్చుంటారు, మధ్యలో వాళ్ళకి లేనిపోలు కూడా వస్తాయి. అనుమాయులు అని ఉంటారు. ఆ అనుమాయులు అన్న శబ్దం ఉంది చూశారు, అయ్య బాబోయ్ వాళ్ళ ఉద్ధతంతా ఇంత ఉండదు. అసలు వాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. అనుమాయులకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎవరిని తాను అనుగమిస్తున్నాడో వారితో ఏమంటారంటే, మీకు తెలియదు ఉండండి నేను చెప్తానంటే. మీకు తెలియదు ఉండండి నేను చెప్తానంటే నీకన్నా పెద్దరికం ఎలా అయ్యాడైనా? ఆయన చెప్పింది వింటే నువ్వు ఆయన్ని పెద్దరికంలో ఉంచినట్ట. మీకు తెలియదు ఉండండి నేను చెప్పినట్టు వినండి అంటే ఆయన్ని పెద్దరికంలో ఉంచినట్ట. అనుమాయులు అన్నవాళ్ళు సాధారణంగా అలాగే ఉంటారు, పరిపక్వత లేకుండా. కాబట్టి దానికో చిరునవ్వు నవ్వి విడిచిపెట్టాలి, అల్లరి పడిపోకూడదు. కాబట్టి నందీశ్వరుడు లేచాడు. ఆయన ఎక్కడ లేని కోపాన్ని ప్రదర్శించాడు. దక్షుడిలా మాట్లాడతాడా అని దక్షుడు పక్షాన్ని భృగువు ఊచుకున్నాడు. సరే, ఇద్దరి మధ్య పెద్ద సంవాదం జరిగింది. ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఉభయులు శపించుకునే వరకు వెళ్ళిపోయింది నందీశ్వరుడు భృగువు. అది ఉద్ధతితో కూడుకున్న చేష్టితం అయిపోయింది. పరమేశ్వరుడు ప్రశాంతంగా సభలోంచి వెళ్ళిపోయాడు. దక్ష ప్రజాపతి అంతకన్నా కోపంతో ఊగిపోతూ వెళ్ళిపోయాడు. ఉత్తమే క్షణకోపస్య జమే ఘటికాత్మజం అధమేశ్య దహోరాత్రం పాపిష్టే మరణాంతక. కోపం అప్పుడు వచ్చి అప్పుడు తగ్గిపోయింది అనుకోండి, పర్వాలేదు, పరిశీలించుకోగలడు అని గుర్తు. అది దీర్ఘకాలిక వ్యాధిలా అలా కడుపులో ఉండిపోయింది అనుకోండి, క్రోధము అంటారు. అప్పుడు ఆ క్రోధస్వరూపం ఏం చేస్తుందంటే తాను పాడవుతాడు, ఎరుగుడల వాళ్ళని పాడి చేస్తాడు. అదిగో ఆ వ్యాధి వచ్చింది దక్ష ప్రజాపతి. కామము క్రోధము అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎక్కడ లేని కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడో లేదా ఇల్లు. దక్ష ప్రజాపతి ఉన్న భూమియే దక్షవాటము, దక్షారామము, కోకనదము, ఎర్ర కలువలతో కూడినటువంటి సరోవరములతో ఉన్న ఊరిని తీసుకెళ్ళి కాకినాడ. దక్షారామము, దక్ష ప్రజాపతి యొక్క ఆరామము తీసుకెళ్ళి ద్రాక్షారామము, మునిమండలి మురమళ్ళ, హేలాపురి ఏలూరు. ప్రకృతి శబ్దాలు విడిచిపెట్టి వికృతి శబ్దాలు కూడా పట్టుకోవడం కూడా కాదు, అర్థం లేని పేర్లు పెట్టడంలో మన వాళ్ళే అగ్రస్థానం. నేను క్షమింపబడేదను కాక. కాబట్టి ఇప్పుడు ఆ దక్షవాటము తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అదే దక్షవాటికి, అదే దక్షారామము. అక్కడే చేశాడు యజ్ఞం ఆయన. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు, ఆలోచించాడు. పరమశివుణ్ణి ఇంత నిందించాడు, కనీసం కదలలేదు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎలాగో ఆయన అవమానమును పొందాలి. అవమానం ఎప్పుడు పొందుతుంది? మీరు చేసిన నింద మనసును అంటుకుంటేను. మనసును అంటుకోలేదనుకోండి, మీరు పక్క వాళ్ళకు కూడా చెప్పరు. నన్ను ఇలా నిందించాడంటే అని చెప్పరు, మీ మనసులో ఉంటే కదా. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోనర అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. ద్వంద్వాతీతుడైనటువంటి వాడికి మానవమానములు ఎక్కడున్నాయి? కాబట్టి ఆయన పార్వతీదేవికి కూడా చెప్పాలి. హాయిగా చిరునవ్వుతో సంతోషంగా గడిపేస్తున్నాడు. ఏమంటే అలా ఉన్నారేమండి అని అడగడానికి అవకాశం ఇవ్వాలి. అలా ఏం లేడైన ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. దక్ష ప్రజాపతి మాత్రం ఊగిపోతున్నాడు. ఎందుకు ఊగిపోతున్నాడు? పరమశివుడు అలా నవ్వుతూ ఉండడం ఏమిటి? బాధపడద్దు నీ తిరిగితే. ఇది ఆయన ఆక్రోశం. ఎవడు పాడవుతున్నాడు? ఏ కట్టెకి ఎగ్గినుందో ఆ కట్టె పాడవుతుంది తప్ప ఎవడు హాయిగా ఉన్నాడో వాడు అలాగే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి అన్నాడు, ఇది నిరీశ్వర యాగం. ఇందులో ఈశ్వరుడికి హవిస్సు ఉండదు, పరమశివుడికి హవిస్సు ఇవ్వకుండా పరమశివుడికి హవిస్సు ఇవ్వని యజ్ఞము లేదు. అందరూ వెళ్ళారు, ఆ యజ్ఞం ప్రారంభం చేశాడు. పార్వతీ పరమేశ్వరుడికి ఎందుకు పంపిస్తాడు? అప్పటికి ఆవిడ పేరు పార్వతీదేవి కాదు, సతీదేవి. సతీదేవికి ఆహ్వానం పంపలేదు, పరమశివుడికి అసలు పంపలేదు. ఇప్పుడు తల్లి ఈపాటి విషయం తెలుసుకోలేనంత అమాయకురాలు ఆవిడకి ఎందుకు తెలియదండి? ఆవిడ కళ్ళిలా తిప్పితే ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం వరకు ఆవిడ కళ్ళు తిరుగుతాయని చెప్పారు శంకరాచార్యులు వారు.
దృశాద్రఘీయస్యాదరదలిత నీలోత్పలరుచాదవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అన్నారు. ఇలా కన్ను తిప్పిందంటే తల్లి బ్రహ్మాండముల కొనను దాటి వెళుతుంది ఆవిడ చూపు. ఆవిడికి తెలియదు దక్షుడు యజ్ఞం చేస్తున్నాడని. ఇప్పుడు దక్షుడు చేయడం కాదు, దానితో పాటు కొంతమంది దేవతలు, కొంతమంది ఋషులు, ఇంతమంది అక్కడికి వెడుతున్నారు. లోకం గాడి తప్పుతోంది, శివనింద నేర్చుకుంటోంది. శివనింద వలన ఎంత ప్రమాదకర పరిస్థితులు వస్తాయో తెలుసుకోలేకపోతోంది. ఇప్పుడు బుద్ధి చెప్పాలి వాళ్ళకి. నేను ప్రారంభంలో మీతో మనవి చేసిందని, శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి. ఆయనవేమీ పట్టించుకోడు, ద్వంద్వాతీతుడై ఉంటాడు కాబట్టే భర్గుడు. ఇప్పుడు ఆయనకి కోపం తెప్పిస్తే తప్ప వీళ్ళకి బుద్ధి చెప్పడం కుదరదు. కోపం తెప్పించాలి. అందుకు ఆవిడ ఏం చేసింది, ఏమీ తెలియని దానిలా అంతఃపురం పైకెక్కి నిలబడింది. చాలామంది ఋషుల సమూహములు వెళ్ళిపోతున్నాయి విమానాల్లో. ఆ మాటలు ఏమీ తెలియని దానిలా వింది. అంటే వాళ్ళందరూ దక్షుడు చేసే యజ్ఞానికి వెళుతున్నారు. గబగబ గబగబ మెట్లు దిగి కిందకు వచ్చింది. పరమశివుడి దగ్గరికి వెళ్ళింది. ఆ యజ్ఞము కనుగొనగా ఈ విబుధగణంబులర్ధి ఏగిదరదిగో దేవా మనమిప్పుడతటికి పోవలనను కోర్కెన నాకు పుట్టెడు అభవా అందావిడ. అభవ ఎంత గొప్పగా సంబోధిస్తుందో ఆవిడంది. అసలు భవ అంటే అనేకమైనటువంటి అర్థాలు ఒక్క భవశబ్దానికి. ఓ శివ, సంసారమునకు కారణమైన వాడా, సంసారమును తీసి మోక్షమివ్వగలిగిన వాడా, సాక్షాత్తు రాశీభూతమైన జ్ఞానస్వరూపి, ఆ యజ్ఞము కొనగనుగా ఈ వివిధగణంబులర్ధి ఏగెదరదిగో. ఇదిగో ఈ విభుధగణములున్నాయే, ఈ బ్రాహ్మణ సంఘములు, ఋషి సంఘములు, దేవతా సంఘములు ఎందుకు వెళుతున్నాయో తెలుసా? యజ్ఞం చేసే దగ్గరికి వెళితే సంభావన ఇస్తారు. బలిచక్రవర్తి యజ్ఞమాటానికి వామనమూర్తి వెళ్ళారే. స్వస్తి జగత్రై భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త విలింప భర్తకు సుధారాపదవ్యవహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకు అంటూ వెడితే, ఒటువా ఎవ్వరి వాడవెవ్వరిది సంవాస స్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్య సుహుతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్ అని వచ్చిన బ్రాహ్మణుణ్ణి చూసి బలిచక్రవర్తి అంతటి వాడు, గొడుగో జన్నిదమో కమండలయో నీకేం కావాలి చెప్పు, వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో పుష్పంబులో భూములో హరులో రత్నములో విమృష్టాన్నమో కన్యలో ధరణీఖండమో కాకయేమడిగదో ధత్రీ సురేంద్రోత్తమ, ఏం కావాలి చెప్పి ఇచ్చేస్తానన్నాడు. యజ్ఞానికి వెడితే బ్రాహ్మణుడికి సంభావన ఇస్తారు. కాబట్టి ఈ వివిధ గణంబులర్ధియే గెదరదిగో, వాళ్ళందరూ ఏదో ప్రతిఫలాన్ని ఆశించి వెడుతున్నారు. అందరూ యజ్ఞం జరుగుతోందని. అంత పెద్ద యజ్ఞం మా నాన్నగారు చేస్తున్నారు, మనం వెళ్ళొద్దు, మనం కూడా వెళ్ళి చూడొద్దు. ఇంతమంది వెడుతుంటే పుట్టింటికి వెళ్ళాలనేటటువంటి తాపత్రయం ఉన్న ఒక ఆడపిల్ల తండ్రి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే చూడాలని ఎంత వెంపర్లాడుతుందో, ఆడపిల్ల హృదయం అంటే ఎంత గొప్పగా ఉంటుందో చూపించింది శాస్త్రంలో. దాక్షాయణిగా ఆవిడ నిరూపించింది. ఆడపిల్ల తాను పుట్టినింటిని గురించి అలా ఆలోచిస్తుంది, తన మెట్టినింటిని గురించి అలాగే ఆలోచిస్తుంది. తమ్ముడికి పెళ్లి జరుగుతుంటే, అన్నయ్యకి పెళ్లి జరుగుతుంటే ఆ వెనకాతల కూర్చుని, ఆ వెనకాతల నుంచుని బొగ్గన చుక్క పెట్టి, పసిపిల్లాడు ఏడుస్తున్నా ఆవిడికి పాలిచ్చి పడుకోబెట్టి ఎవరికో ఇచ్చి అలా అన్నయ్య వెనకాతలే నించుంటుంది. అదొక పెద్ద మర్యాద. ఎంత సంతోషపడిపోతుందో ఆ హారతి ఇచ్చి వదిన్ని అన్నయ్యని ఇంట్లోకి పిలవడంలో. ఆడపిల్ల ఆడపిల్లే. అందుకే పోతన గారు దశమస్కంధం చేస్తూ ఆడపిల్ల ఇంటికి వస్తే కనీసంలో కనీసం నువ్వు ఇవ్వగలిగావా, చీర పెట్టు, పసుపు కుంకం ఇయ్యి. కనీసం నీకు అది చేత కాకపోతే మధుర మంజుల భాషలను ఆదరించుటూ అన్నారు. మంచి మాట అన్నా మాట్లాడరా అక్క చెల్లెలతో, అక్క చెల్లెల మీద విసుక్కు, దోషం రా అన్నారు. ఆడపిల్ల ఆడపిల్లే. అందుకే పోతన గారు దశమస్కంధం చేస్తూ ఆడపిల్ల ఇంటికి వస్తే కనీసంలో కనీసం నువ్వు ఇవ్వగలిగావా, చీర పెట్టు, పసుపు కుంకం ఇయ్యి. కనీసం నీకు అది చేత కాకపోతే మధుర మంజుల భాషలను ఆదరించుటూ అన్నారు. మంచి మాట అన్నా మాట్లాడరా అక్క చెల్లెలతో, అక్క చెల్లెల మీద విసుక్కు, దోషం రా అన్నారు. కాబట్టి మహాతల్లి అంత ఆప్యాయంగా అడిగింది శివుడి దగ్గరికి వెళ్ళి, ఈ వివిధ గణంబులర్ధియే గెదరదిగో దేవా మనమిప్పుడచటికి పోవ చూడవలెనను కోర్కె నాకు పుట్టెడు నభవా.
నేను వెళతాను అందం ఆడపిల్ల, ఏమండి ఇద్దరం వెళదామండి అంటుంది ముందు. అబ్బాయి లీవ్ లేదు అది ఇది అన్నాడు అనుకోండి, చాలాసేపు గులుస్తుంది. ఆయన చాలాసేపు నచ్చ చెప్పి నిజంగా చెప్తున్నాను, లేకపోతే రాకూడదని కాదు, నాకు మాత్రం ఉండదా, వద్దును, అది ఇది ఎన్నో అన్నాక మీరు ఏదో పెట్టుకున్నారు మనసులో మా నాన్నగారి మీద మా అన్నయ్య మీద ఇన్ని చెప్పి ఏమీ లేదన్న తర్వాత పోనీ నేను అన్నా సరే వెళ్ళు అన్నాడు అనుకోండి, మీరు ఎప్పుడు వస్తారు అంటుంది. అయితే మీ కారణం నేను ఎడుతున్నాను అందం. అదే ఆడపిల్లకున్న గొప్పతనం. అంటే వీడు ఎప్పుడు వెనకేసుకొస్తాడు అనుకోకండి, నేను ఉన్నతున్నట్లు మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు ఎప్పుడు వస్తారంటుంది. వెళ్ళిన దగ్గర నుంచి ఆయన రేపు వచ్చేస్తారు, ఆయన ఎల్లుండి వచ్చేస్తారు, మీరు బయలుదేరుతున్నారా అక్కడికి ఎడుతుంది. కానీ ఆయన వచ్చాక ఆయనతో కలిసి నమస్కారం చేస్తుంది, ఆయనతో కలిసి నమస్కారం చేయించుకుంటుంది. ఎంత గొప్ప హృదయం నిజంగా స్త్రీది. కాబట్టి దేవా మనమిపుడ చటికి పోవలెనను కోర్కె నాకు పుట్టెడు అభవ, మన ఇద్దరం కలిసి వెళ్ళాలని నాకు కోరిక పుట్టింది. ఓ ఈశ్వర వెళదామా అంటే ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడితే శంకరుడు అన్నాడు, పార్వతీ వద్దును, నాకు ఏమీ అటువంటి భేషజాలు లేవు, కానీ ఒక్క ఇబ్బంది ఉంది, నీకు ఎప్పుడూ చెప్పలేదు. ఒకప్పుడు ఒక యజ్ఞవాటమునకు వెళ్ళినప్పుడు మీ నాన్నగారు నా మీద చాలా కోప్పడి చాలా నింద చేశాడు, నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ యాగం ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నన్ను అవమానించడానికి చేస్తున్న యాగానికి నేను వస్తే నన్ను సత్కరిస్తాడా? లోపలికి రావద్దు అని నన్ను పలకరించకుండా, నాకేమీ గౌరవం ఇవ్వకుండా, నా సమక్షంలోనే నాకు హవిస్సు లేని యజ్ఞం జరిగితే అది నీకు మర్యాదగా ఉంటుందా పార్వతి? అందుకని నేను రావట్లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకో అన్నాడు. అంటే ఆవిడంది కాదు, మనం విడితే మారతారేమో కాబట్టి వెళదాం అని ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడిందో అలాగే మాట్లాడుతోంది. ఆయన అన్నాడు, ఒక్కటే అవమానము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీ నాన్న కొత్తగా ఏమీ చెయ్యక్కర్లేదు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేక వారనాదరమున బొమలు ముడుజు వీచి భూరి రోషాక్షులై చుతురదియుగాక సుగతి వినుము. అవమానం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా పార్వతి? నీ పుట్టినిల్లు అంటే నాకు అత్తారిల్లు. వెళ్ళినప్పుడు ఏమిచ్చారు కాదు, నీకేం పెట్టారు కాదు, పరమ ఆధారంగా రండి అని పిలిచి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతారా, బాగున్నారా, మీ అమ్మాయి బాగుందా, మీ అబ్బాయి బాగున్నాడా, మీ తల్లిదండ్రులు బాగున్నారా అని అడిగారనుకో కడుపు నిండిపోతుంది. ఇలా వెళ్ళగానే తలుపు తీసి బొమ్మలు ముడులు వేయించి కనుబొమ్మలు రెండు ఇలా ముడి వేసి భూరి రోషాక్షులై కోపంగా చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు అనుకో, మనం సిగ్గు లేకుండా లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, ఎవ్వరూ వచ్చి పలకరించలేదు అనుకో, అప్పుడు మనమే వెళ్ళేదో మంచిగిళ్ళు కూర్చుని మనమే ఆ లోపలికి వెళ్ళిపోయి స్నానం చేసేసి మనమే కూర్చుంటే అందరినీ రండి భోజనాలకి అని అందరినీ పిలిస్తే మనం కూడా వెడితే మనకి ఓ ఆకేస్తే మనం ఏమంటే ఇంకొంచెం కూర వేస్తారా అంటే ఇంకొంచెం వేసుకుంటారా అనడకుండా వచ్చి కూర వేసారనుకో, ఆ ఇంటికి వెళ్ళి నువ్వు అవమానం పొందినట్ట, నువ్వు సత్కారం పొందినట్ట, ఇంకా కొత్తగా ఏం చెయ్యక్కర్లేదు, ఇది చాలు. ఎందుకు చేస్తాడో తెలుసా మీ తండ్రి? నిజానికి దక్ష ప్రజాపతి యొక్క కూరిమి సుతలలో నీ ఒకటి వైనను నా సంబంధముచే నీ తండ్రి వలన సన్మానము పొందలేవు. నీవు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో చాలా దక్షుడికి ప్రేమ కలిగిన కుమార్తెవి నువ్వే, అందులో సందేహం లేదు. కానీ ఇవాళ నిన్ను ఆదరించాడు. ఎందుకు ఆదరించాడో తెలుసా? నా సంబంధముచే ప్రేమ బడయజాలవు తరుణి, నిన్ను గౌరవించాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను పలకరించాడు. ఎందుకంటే మీ నాన్న దృష్టిలో నువ్వు నాకు ఇల్లాలువి, ఆయనకి కూతురువి కావు. ఇప్పుడు ఆయనకి అంత కోపంగా ఉంది కాబట్టి వద్దు, నా మాట విను అన్నాడు. అంటే ఆవిడంది పిలవలేదు కాబట్టి వెళ్ళొద్దని మీరు అంటున్నారు, కానీ నాకున్నటువంటి మనసులో మాట నేను చెప్తాను వినండి. ఆ యజ్ఞము కనుగొనగా నా అనుజులు భక్తి వారి ప్రాణనాథులతోడను ఒత్తురు, మనమున్ పోయిన వారిని అచట నేను చూడగలుగు. ఆడపిల్ల ఎంత మార్దవంగా ఎంత అమాయకంగా మాట్లాడుతుందో అలాగే మాట్లాడింది. ఏమండి, మా నాన్నగారికి అంతమంది ఆడపిల్లలు, నన్ను మీరు చేసుకున్నారు, నాకు అక్క చెల్లెళ్ళని చూడాలని ఉంటుందిగా, అన్నదమ్ముల్ని చూడాలని ఉంటుందిగా, ఎన్నాళ్ళైందో చూసి
అందరిళ్ళకి వెళ్ళడానికి ఖాళీ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఒక్కటే కారణం. ఈయన చేసే ఉద్యోగం ఏమిటి అంటారేమో. పరమశివుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆ వేళకి భోజనం లేదనుకోండి, ఆ వేళకి పలహారం లేదనుకోండి, ఆయన ఏం అనడం. సతీ పలహారం చేయలేదే అండవు. అలా వెళ్ళి చూసి ఈవిడి ఇవాళ పలహారం చేయలేదని పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే చాలదా? అది ఆవిడ పాతివ్రత్యమునకున్న గొప్పతనం. ఇది నేను కాదు, శంకరుడు సౌందర్యలహరిలో చెప్పారు. అమ్మా, నీ భర్త రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అన్న శ్లోకంలో నాటకీయంగా ఎంత గొప్ప సన్నివేశాన్ని చూపించారు ఆయన. అందుకని ఆవిడ వేలపట్టున ఆయనకి పెట్టేస్తుంది. ఎందుకంటే ఆయనకేం అలా ఇబ్బంది ఏం లేదు. పోన్లే, ఆవిడ ఏదో పనిలో ఉందని పక్కడికి చెల్లి అన్నం పెడతావా అంటాడు. చాలదా? ఏం చేస్తుంది మా వదిన? వేలపట్టున మీకు అన్నమైనా పెట్టద్దా అని తర్వాత అంటుంది ఆవిడ. అందుకని ఆవిడ చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అంత మహాపతివ్రత మా అమ్మ. అటువంటి తల్లి కనుక మనం ఎక్కడికి వెళతాం? అందరు అక్క చెల్లెళ్ళింటికి. మీకు ఖాళీ ఉండదు. కాబట్టి ఒక్కసారి మా నాన్నగారి ఇంటికి వెళ్ళామనుకోండి, నా అనుజలు భక్తి వారి ప్రాణనాథులతోడం. ఎప్పుడో పెళ్లిలో చూశాను. మా చెల్లెళ్ళు, మరుదులు, వాళ్ళ పిల్లలు, మళ్ళీ అందరినీ చూడాలనుంది కదా, మళ్ళీ కలుసుకుంటామా? అందుకని ఒక్కసారి వెడదామండి అంటే. మీరు చూడండి, తండ్రి గారింటికి అమెరికా నుంచి ఆడపిల్ల ఒక అమ్మాయి వస్తుంది అనుకోండి, ఇండియాలో అన్ని ఊళ్ళల్లో ఉన్న పిల్లలు తండ్రి గారింటికి వస్తారు. ఎందుకంటే అది వస్తుందండి, మేము కూడా వెళ్ళి దాంతో ఎన్నాళ్ళు ఎంతో సరదాగా నలుగురం ఓసారి కూర్చొని గడపాలి అంటారు. ఎంత ప్రేమో వాళ్ళకి. కన్యాదానం చేసినా అత్తవారింట్లో ఎంత ప్రేమిస్తారో పుట్టింటి వారిని అంతా ప్రేమిస్తారు. అసలు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ముక్కు మొహం తెలియని వాడు తాళి కడితే ఎవరికి వెళ్ళిపోతారు. ఆయనే సర్వస్వం అంటారు. పరమేశ్వరుడు నిజంగా స్థితి పెట్టి ఉండకపోతే మీరు క్షమించండి, మన బతుకులు ఎక్కడెడతాయి. కాబట్టి అంత గొప్ప హృదయం స్త్రీది. కాబట్టి ఒక్కసారి వెళ్ళొద్దు, ఆ చెల్లెళ్ళందరూ వస్తారు, వెడదామండి. ఆయన ఏం మాట్లాడలేదు. ఆవిడ మళ్ళీ అంది, పిలవలేదని కదా రావడానికి మీరు ఇంత బెట్టు చేస్తున్నారు. నేను ధర్మం చెప్తాను. ఆవిడికి తెలియని ధర్మమా? ఆవిడ గురుమండల రూపిణి. ఆవిడ గురుమండలము యొక్క స్వరూపం, దక్షిణామూర్తి రూపిణి. ఆ తల్లికి తెలియని విషయం ఏముంటుంది? కాబట్టి ఆవిడంది, అనయము పిలవక యుండం జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా. ఓ శివ, పిలవకపోయినా 4 ఇళ్ళకి వెళ్ళవచ్చు శాస్త్రంలో. అందులో మొట్టమొదటి ఇల్లు జనక, తండ్రి గారింటికి వెళ్ళచ్చు ఆడపిల్ల. పిలవలేదు అని ఆడపిల్ల వెళ్లకుండా ఉండవలసిన అవసరం లేదు. చతుర్థీ విభక్తి వెయ్యలేదు కనుక ఆడపిల్లకి పుట్టినింటికి వెళ్ళే హక్కు ఉంది. ఎవరొచ్చినా నువ్వు హడావిడిగా ఉన్నా అనొచ్చేమో, ఆడపిల్ల వస్తే నువ్వు ఎంత ఒత్తిడిలో ఉన్నా పరమ ప్రేమతో అక్క చెల్లెలతో మాట్లాడాలి, కూతురుతో తండ్రి మాట్లాడాలి. పెళ్ళైన ఆడపిల్ల వస్తే మరీ జాగ్రత్తగా ఉండాలి. అది వాళ్ళు కోరుకునే కనీస మర్యాద. పరమ ప్రేమతో ప్రవర్తించి పంపించాలి. కాబట్టి జనక తండ్రి గారి ఇంటికి వెళ్ళచ్చు పిలవకపోతే. గురువుగారింట్లో శుభకార్యం అయితే మాకు శుభలేఖ రాలేదు అని వెళ్లకుండా ఉండకూడదు. గురువుగారింట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు పిలవకుండానే వెళ్ళాలి. కాబట్టి గురువుగారింటికి వెళ్ళవచ్చు. సుహృత్ అంటే మంచి స్నేహితుడు, చాలా గొప్ప సంబంధం ఉన్నవాడు. అటువంటి స్నేహితుడు పిలవకపోయినా వెళ్ళాలి ఆ స్నేహితుడి ఇంటికి. జననాయక, రాజ్యాన్ని లే రాజు. రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే, రాజుగారి ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతుంటే వెళ్లకుండా ఉండకూడదు. అందరూ వెళ్ళాలి పిలవకపోయినా. ఈ 4 ఇంటికి వెళ్ళడానికి పిలుపుతో సంబంధం లేదు. కాబట్టి అనయము పిలువక యుండం చన అనుచితమందువేమి. వెళ్ళకూడదంటావేమో. జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా పెడతారయ్యా, కాబట్టి వెళ్ళద్దు అని ఆయన అన్నాడు. ఆవిడ ఇంత పట్టుదల పట్టడానికి కారణం ఏదో నిజంగా పుట్టింటికి వెళ్ళిపోదామని కాదు. ఆవిడ బాధంతా ఏమిటో తెలుసా అండి? భర్త అవమానింపబడుతున్నాడు. ఆవిడ సతీదేవి. ఆవిడ శివా విశ్వాహ భేషజీ వీళ్ళకి పాఠం చెప్పించాలి. ఈయన ఇలా కూర్చోకూడదు, ఈయన రుద్రుణ్ణి చెయ్యాలి. ఈయన మామూలుగా రుద్రుడవడు, వాళ్ళ అజ్ఞానం అంటాడు. తండ్రి కదూ, ఎంత దెబ్బ కొట్టినా ఎంత బాధ ఉన్నా పైకి తెలియనివ్వడు. నవ్వుతూ సర్దుకుపోతాడు పిల్లల కోసం.
అది తండ్రి హృదయం. కానీ ఇలాగే వదిలిపెడితే వీళ్ళకి తెలియదు ఆయన గౌరవం. ఆయనకి హవిస్సు లేని యజ్ఞమా, కాబట్టి ఆయన్ని రుద్రుణ్ణి చేయడానికి నేను వెళ్ళాలనుకుంటాడు అని, నేను బయలుదేరుతున్నానండి అని తల్లి బయలుదేరి వెంటనే ప్రమథగణాలను పిలిచి పరమశివుడు అన్నాడు, సతీదేవి ఒక్కతే వెళ్ళడమా, అలాగా వీల్లేదు. వెంటనే ఆమెకి కావలసిన చీనాంబరములు, ఆవిడకి కావలసిన నగలు, అద్దాలు, ఆభరణాలు, అలంకార సామాగ్రి, ఆవిడ ఒంటికి రాసుకునేటటువంటి సమస్తమైనటువంటి ఆ అలంకరణ సామాగ్రి మొదలైనటువంటివన్నీ తీసుకుని బయలుదేరండి అన్నాడు. బోలెడంతమంది ప్రమథగణాలు అమ్మవారు చూసుకోవడానికి అద్దంతో కలిపి పట్టుకుని బయలుదేరారు. అన్నీ పట్టుకున్నారు, వెళ్ళారు. ఆవిడతో పాటే వాళ్ళు వెళ్ళారు. ఆవిడ దక్ష ప్రజాపతి యొక్క ఇంటికి వెళ్ళింది. ఎంతో సంతోషంగా లోపలికి వెళ్ళింది. ఆడపిల్లే కదండి, ఎంత సంతోషంగా వస్తుందో పుట్టింటికి వచ్చినప్పుడు. పిచ్చి తల్లి, నాన్నగారండి ఫోటో మార్చారా, నాన్నగారండి గది పూర్వం ఇక్కడ ఉండేది ఇప్పుడు లేదా అని ఏమిటో ఆ ఇల్లు చూసుకుని ఆ నాన్నగారిని చూసి, నాన్నగారిని చిక్కిపోయారు నాన్నగారండి అని ఎంత పొంగిపోతుందో. కాబట్టి ఆవిడ కూడా అంత ప్రేమగానూ వెళ్ళింది.